సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండి ప్రతి దానిపైన రెస్పాండ్ అయ్యే బైరి నరేష్ గారు. ఏమైపోయిండ్రు ఇన్ని రోజులు అనేది నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ ఉన్నట్టుండి నాకు ఇక్కడ ఓయూలో కనిపించిండు. ఒకసారి అన్నని పలకరించి మాట్లాడదాం. నమస్తే. ఏమయ్యిండ్రన్న ఇన్ని రోజులు అసలు కాని రాలేదు? యాక్చువల్లీ నేను ప్రశాంతంగా ఒక 28 సంవత్సరాల పాటు మూఢనమ్మకాల మీద పనిచేస్తూ విద్యార్థుల దగ్గరికి వెళుతూ సైకాలజీ మోటివేషన్ క్లాసులు చెప్పుకుంటూ మ్యాజిక్ షోలు చేస్తూ నా బతుకు నేను బతుకుతూ తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర నేను పోషించి భార్యా పిల్లలతో హ్యాపీగా జీవిస్తున్న క్రమంలో ఒక 3 సంవత్సరాల క్రితము కోడంగల్లో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంలో ఓ ప్రజలారా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. నిజానికైతే మీరు ఈ బౌద్ధుడి మాలలు వేసుకుంటే మీ జీవితానికి ఎక్కువ అర్థం ఉంటుంది. మాలలు వేసుకున్నన్ని రోజులే కాదు, జీవితకాలం ఈ విజ్ఞానంతో జీవించాలని నేను చెప్పాను. ఆ క్రమంలో ఒక పదం అక్కడి ప్రజలకు అర్థమయ్యేలాగా, అయ్యా మీరు మొక్కుతున్న దేవుడి పుట్టుక ఇలా జరిగిందని నేను వాళ్ళకు అర్థమయ్యేలా వివరించాను. అప్పుడున్న బీజేపీ దుర్మార్గులు ఆ బిట్టును కట్ చేసి హిందూ దేవులను తిట్టాడు అని బాగా ప్రచారం చేశారు. కొన్ని పనికిమాలిన ఛానళ్ళు అదే పనిగా రోజుల తరబడి చూపించడం వల్ల బైరి నరేష్ అంటే దేవులను తిట్టేవాడు అనేటువంటి ముద్రను వేశారు. దాన్ని కడుక్కోలేక తుడుచుకోలేక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఈ క్రమంలో 2 సంవత్సరాల క్రితం ఇక మనకి దేవుళ్ళు మతాలు కులాలు వద్దు, మన తెలంగాణ తెచ్చుకున్నాము, మన వీలైనంత వరకు మూఢనమ్మకాలను పోగొట్టాలి. మన సమాజంలో దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు బాణమతి చేతబడి పేరుతో పైసలు పాడు చేసుకుంటున్నారు, రోగాలు తెప్పించుకొని బాగు చేసుకోకుండా అట్నే పసర మందులు తాగుతున్నారు, అనేకం నమ్మి నష్టపోతున్నారు. కాబట్టి నా తెలంగాణను మూఢనమ్మకాలు లేని తెలంగాణగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ కంకణం కట్టుకొని అన్ని ఛానళ్ళకి సోషల్ మీడియాలకు దూరంగా అన్ని గ్రామాలకు వెళ్తున్నాను. ఈరోజు కూడా ఒక చర్చిలో జరిగే పెళ్లిలో మీరు యేసుప్రభువు నమ్ముకున్నా పర్వాలేదు, కానీ మూఢనమ్మకాలు నమ్మకండి, ఆ కొబ్బరి నూనె ప్రార్థన చేస్తే పోదని కాదు. రేపు లేదు ఎల్లుండి ఒక హిందూ పూజా పెళ్ళి ఉంది. అయ్యా మీరు అయ్యగారు కాలు మొక్కి పెళ్లి చేసుకునే నాకేం అభ్యంతరం లేదు, వృధా ఖర్చులు చేసుకోకండి, పర్యావరణ కాలుష్యం చేయకండి, దయ్యాలు భూతాలు బాణమ్మ చేతబడి చెప్పుకోవద్దని చెప్పేసి ఇప్పుడు గుడులకు చర్చిలకు మసీదులకు వెళ్ళి అక్కడి దేవులను గౌరవిస్తూనే మూఢనమ్మకాలు వదిలిపెట్టండి అని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి పనిచేస్తున్నాను. అయితే కేవలం మీరు అన్నట్టన్నా మూఢనమ్మకాలు మాత్రమే కాదు, ఇంకొకటి కూడా వినిపిస్తుంది, గ్రహస్థితులు. మరి గ్రహస్థితులకు సంబంధించి ఏమంటారు? గ్రహస్థితులకు సంబంధించి ఉంగరాలు కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, సర్ప దోషాలు కావచ్చు. అయితే ఇక్కడ హోమాలు అనగానే ఈ హోమాలు వట్టి అనగానే ఈ హోమాలు హిందూ ధర్మంలోనే ఉంటాయి కాబట్టి హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు అగో మళ్ళీ మా హోమాలు ఉట్టియే అంటున్నాడు, ఇండైరెక్ట్గా మళ్ళీ మా మతాన్ని విమర్శిస్తున్నాడు అని కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దేశంలో 100కి ఎక్కువ శాతం మంది హిందూ సోదరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానించి వాళ్ళని ఇబ్బంది పెట్టి నీ సమాజాన్ని మార్చలేను. అలాగే నాలాంటి నాస్తికులు దేవులను దయ్యాలను నమ్మని వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, నా యూట్యూబ్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారు. నేను వాళ్ళతో రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉన్నాను. కాబట్టి మెజారిటీ ప్రజలను ఆలోచింపజేయాలనుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాలని సున్నితంగా పరిష్కరించాలని ఎంతోమంది పెద్దలు మాకు సూచించారు. కాబట్టి హోమాలు మీకు ధనవంతులైతే చేసుకోండి, కానీ అప్పులు చేసి హోమాలు చేయకండి, అప్పులు చేసి దేవుళ్ళకు చేయకండి, అప్పులు చేసి దైవ ప్రదర్శనలకు వెళ్ళకండి, అప్పుల కోసం వెళ్ళకండి. అలాగే ఏదో గ్రహాలు ఈరోజు మంచి రోజు అనగానే పొలమని 100 మంది 1000 మంది ఒకటేసారి ఆడుకుని తొక్కిసలాట్లో సావకండి. దయచేసి ప్రజలారా, దేవుడు అంతటా ఉంటే మీకు నచ్చినప్పుడు వెళ్ళండి, ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, సౌకర్యంగా ఉన్నప్పుడు వెళ్ళండి. అలాగే ప్రభుత్వాలు కూడా ఆయా మతాల ఉత్సవాలు జరిగినప్పుడు మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీయాలి. అన్ని మతాల భక్తులు కూడా మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఈరోజు అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఒక టెంపుల్లో ఈరోజే అందరూ దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి 20-30 మంది తొక్కిసలాట్లు చచ్చారు. చచ్చిన వాళ్ళు ఎవరు? హిందువులే కదా. తొక్కిన వాళ్ళు ఎవరు? హిందువులే కదా. మరి మనం అది సోయి ఉండొద్దా? ఈరోజు హజ్ యాత్రకు వెళ్ళి ఒక రోడ్డు ప్రమాదం అయితే 100 మంది చచ్చిపోయారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎక్కడ పడితే అక్కడ సత్తున్నారంటే చంపేటోళ్ళు ఎవరు? కాబట్టి ప్రజలు క్రమశిక్షణ, ఓపిక, ఒకరికి మధ్య దూరం ఉండడము, భక్తిలో హేతుబద్ధత, మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం వెళ్తే అలా కాసేపు గడిపి వృధా ఖర్చు లేకుండా తన పని మీద తన నైపుణ్యాన్ని పెంచుకోవడం మీద ఉండాలి. తన జీవితం బాగుగా ఉండడం గురించి ఆరోగ్యం మీద ఈ గుడి చర్చి మసీదులు ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. లేకపోతే మీ గుడి చర్చి మసీదు పనికిమాలినవి అయిపోతాయి. అలాగే మీ మతాలను నమ్మే మీ ప్రజలను మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలను తీసేయాలి. లేకపోతే పెంట కుప్పలాగా చెత్త కుప్పలాగా మీ మతాలు మారిపోతాయి.
అలాగే ఒక మతం మరో మతంలోకి మారడం లాంటివి చేయకుండా, ఒకవేళ నీకు మతం మీద విలువ లేకపోతే మతాన్ని వదిలేసిన మనిషిగా మారాలి తప్ప ఇంకో మతంలోకి వెళ్ళడం వల్ల ఈ మత ఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి పైనున్న గ్రహాలు గ్రహణాలు అవన్నీ ఖగోళ శాస్త్రవేత్తలు చూసుకుంటారు, స్పేస్ సైంటిస్టులు చూసుకుంటారు. వాళ్ళకు సంబంధించి ఆ ఆకాశంలో సిగ్నల్ వ్యవస్థను పెట్టి మనకేం నైపుణ్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వాలి, టెక్నాలజీ ఇవ్వాలో అది చూసుకుంటారు. ఎక్కడ ఉన్న గ్రహాలతో నీకేం పని? నిన్ను బట్టిన గ్రహణం ఉంటుంది. దయ్యమో భూతమో మంత్రమో తంత్రమో తాయెత్తో, లేకపోతే నీలో ఉన్న చెడో, లేకపోతే ఈర్ష్య ద్వేషము పగ పంతము ఓపిక లేనితనం పీచితనం మూర్ఖత్వం అన్నీ నీలో ఉంటాయి. అసలు గ్రహణాలు నీకు పట్టినాయి ఆల్రెడీ. వాటిని పోయి తోటి వారిని ప్రేమించడం, అన్ని మతాలు ప్రేమలు లోక కళ్యాణమే చెప్తాయి. కానీ ఇవ్వనికి వాడి మతమే కావాలి, ఇంకో మతాన్ని ద్వేషించే స్వభావంలోకి వెళ్తున్నారు. కాబట్టి దయచేసి గ్రహాలను వదిలేయండి. సో ఇదనమాట. మళ్ళీ ఇంకొక రిపోర్ట్తో మళ్ళీ మా ముందుకు వస్తారా, ఇంతమందిని మార్చాను అని? అదేం కాదమ్మా, నేను ఇంతమందిని అంతమందిని మార్చాలనే పదమే తప్పు. ఎవరిని ఎవరు మార్చలేరు, అలా మార్చడం తప్పు. వాళ్ళలో మారాలి, నేను చైతన్యం కావాలి, అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి, అసత్యంలో నుంచి సత్యంలోకి వెళ్ళాలి, నేను నిజాన్ని తెలుసుకోవాలి, నేను కొంచెం లాజికల్ థింకింగ్ని రేషనల్ థింకింగ్ని అప్లై చేసుకోవాలనే చైతన్యం ఉంటే చాలు. నేను ఇప్పుడు ప్రశాంతంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నేను నా భార్య స్థాపించుకొని దాన్ని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ వాట్సాప్లో మాకు ఫోన్లు చేయమని వాట్సాప్ చేయమని చెప్పి వాళ్ళతో కమ్యూనికేషన్ అయ్యి చక్కగా ఒక నిర్మాణం చేసుకుంటూ వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అన్ని రకాలుగా ఎడ్యుకేట్ చేసుకుంటూ హాయిగా బుద్ధుడి మార్గంలో వెళ్తున్నాం. ఓకేనా?